మనిషికి ఆకలి వేస్తే అన్నం అడుగుతాడు. కానీ అదే మనిషికి అహంకారం పెరిగితే గౌరవం అడుగుతాడు. ప్రపంచంలో డబ్బు లేక విడిపోయిన వాళ్ళకంటే మాటకు మాట పడలేక విడిపోయిన వాళ్ళు ఎక్కువ. మీ చుట్టూ చూడండి, ఎన్నో ఇళ్ళు బయటికి కలకలలాడుతూ కనిపిస్తాయి. కానీ లోపల మాత్రం నిత్యం యుద్ధాలే. ఎందుకు కొట్టుకుంటారు? ఎందుకు ఏడుస్తారు? అంతా అయిపోయాక మళ్ళీ ఎందుకు ఒకటవుతారు? ఈ గొడవల వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటో ఈరోజు మాట్లాడుకుందాం. డబ్బు ఉంటే అన్ని గొడవలు సర్దుకుంటాయని అంటాం. కానీ అది అబద్ధం. డబ్బు లేనప్పుడు గొడవలు రావడం కారణం ఆకలి కాదు, భయం. రేపు ఎలా గడుస్తుందనే భయం మనిషిని కోపిష్టిగా మారుస్తుంది. అప్పుల బాధలో ఉన్నప్పుడు భార్య అడిగే ఒక చిన్న ప్రశ్న, కోరిక కూడా భర్తకి పెద్ద నేరంలా కనిపిస్తుంది. ఇక్కడ అదృష్టం బాలేదు అని తిట్టుకోవడం కాదు. ఆ కష్టంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండటమే అసలైన విజయం. గుర్తు పెట్టుకోండి, కష్టకాలంలో నిలబడ్డ బంధమే రేపు సుఖం వచ్చినప్పుడు నిలబడుతుంది. ఒకరినొకరు ఎందుకు వదులుకోరో తెలుసా? బయట లోకం ఎంత వెక్కిరించినా లోపల ఒక చిన్న నమ్మకం ఉంటుంది. నన్ను ఈయన కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అని. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది. మాట జారడం సులభం, కానీ ఆ మాట వెనుకకి తీసుకోవడం అసాధ్యం. పంతానికి పోయి ఇల్లు కాల్చుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఎవరు గొప్ప అని నిరూపించుకోవడం కంటే మన వాళ్ళు మనకి ముఖ్యమని తగ్గడం గొప్పతనం. లోకం గెలిచిన వాడినే చూస్తుంది, వాడు పడ్డ కష్టాన్ని చూడదు. ఇవాళ విలాసంగా బ్రతికే ఎంతో మంది దంపతులు ఒక్క పూట భోజనం కోసం గొడవ పడ్డవాళ్ళే. వాళ్ళు ఇక్కడి దాకా వచ్చారంటే కారణం, కష్టం వచ్చినప్పుడు ఒకరి చెయ్యి ఒకరు వదులుకోలేదు. అదృష్టం అనేది ఆకాశం నుండి ఊడిపడదు, అది మీరు పడే చెమట చుక్కల నుండి పడుతుంది. గుర్తు పెట్టుకోండి, గెలిచినప్పుడు నీ వెంట వేల మంది రావచ్చు, కానీ నీ ఓటమిలో నీ చెయ్యి పట్టుకునేది ఆ ఒక్కరే. ఆ ఒక్క వ్యక్తిని కోల్పోవడం అంటే ఒక్క మనిషిని కోల్పోవడం కాదు, నీ జీవితంలో అదృష్టాన్ని, నీ ఆత్మని కోల్పోవడమే. గొడవలు గోడలకి మాత్రమే పరిమితం అవ్వాలి, గుండెల్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే గోడల్ని మళ్ళీ కట్టుకోవచ్చు, కానీ విరిగిపోయిన గుండెల్ని ఏ ఆస్తి అతికించలేదు. గెలుపు కోసం సంబంధాన్ని వదులుకోకండి, బంధం కోసం కూడా గెలుపును వదులుకోకండి. అదే అసలైన అదృష్టం. నా మాటలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ మన కథలు బై రమ్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితంలో ఎప్పుడైనా ఒంటరిగా అనిపిస్తే మన ఛానల్ వీడియోస్ చూడండి. మీకు ఎప్పుడూ ఒక తోడు దొరుకుతుంది. నేనెప్పుడూ మీతోనే ఉంటాను.